కురిసిన జోరు వాన పెను విధ్వంసానికి కారణమయ్యాయి. రాత్రి 8:30 ప్రారంభమైన తీరం దాటే ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది. చివరకు బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య సాగర్ ఐలాండ్ ఖేపుపరా వద్ద తీరం దాటింది. बारिश के बारे में రెమాల్ తుపాను దాటికి భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తుపాను ప్రభావం ముందుగానే తెలుసుకున్న ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తుపాను తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు బెంగాల్ను ముంచెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. తీర ప్రాంతంలోని ఇళ్లు, ఇతర భవనాలు నీట మునిగాయి. పడవలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వ్యవసాయ పంటలకు ఊహించని నష్టం వాటిల్లింది. 3 రోజుల నుంచి వాతావరణ శాఖ తుపాను బీభత్సంగా ఉంటుందని హెచ్చరించడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సుమారు 1,00,000 మందికి పైగా ప్రజలను తుపాను షెల్టర్లకు తరలించారు. వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కనీస వసతులు కల్పించారు. దక్షిణ 24 పరగణాలు, క్యాక్ ద్వీపం, సుందర్ బన్స్ ప్రాంతాల నుంచి ప్రజలను వేరే ప్రాంతాలకు తరలించారు.